ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. కుర్చీల కుమ్ములాట కాస్త వివాదానికి దారితీసి మేయర్పై అనర్హత వేటు వేసే పరిస్థితికి దారితీసింది. ఏదైతే నిన్న మేయర్ సురేష్ బాబు నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట హాజరై ఆయన విచారణ అయితే ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ విచారణకు హాజరై సంజాయిషి కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఆయనకు తిరిగి నోటీసులు జారీ చేస్తారని ఆయన భావించారు. అయితే ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా నేరుగా అనర్హత వేటు వేయటం కూడా ఒక రకంగా విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్న చెప్పండి, అసలు మీరు విచారణలో అధికారులకు ఏం చెప్పారు ఏంటి? ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎన్ని అరాచకాలు, ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఇండ్లు లూటిలేసే కార్యక్రమం కానించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టి అరాచకాలు సృష్టిస్తుంది. నిజంగా రాష్ట్రంలో 17 మేయర్ స్థానాలు ఉంటే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. మొన్న వైజాగ్లో బీసీ మహిళను చూడకుండా 76 కార్పొరేటర్ స్థానాలు ఉంటే దాంట్లో 61 స్థానాలు కార్పొరేటర్లు వైసీపీ గెలిస్తే మహాకూటమి ఏ విధంగా ప్రలోభంలో పెట్టిందో, కార్పొరేటర్లను కూడా ఇతర దేశాలు తీసుకొని పోయి వాళ్ళని ప్రబోధాలు పెట్టి మేయర్ని దించే కార్యక్రమం చేసిందో ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. అదేవిధంగా గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిని అధికారులతోనే ఇబ్బందులు పెట్టించి అతనికి అటెండర్ని అధికారులు ఎవరు పలక్కుండా, స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టిన మేయర్ అటెండ్ కాకుండా, కమిషనర్ అటెండ్ కాకుండా, మేయరు ఒక మీటింగ్ కాల్ ఆఫ్ చేశా అంటే దానికి కమిషనర్ ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఐఏఎస్ ఆఫీసర్ ఖచ్చితంగా అటెండ్ కాకుండా ఏ విధంగా అతని చిత్రహింసలు పెట్టి పదవిచ్యుతులు చేశారో అది కూడా గమనించాం. ఇంకా నెల్లూరు అయితేమి, తణుకు అయితేమి 36 కౌన్సిలర్లు ఉంటే 36 వైసీపీ అయితే ప్రలోభాలు పెట్టి ఎంతో భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని ఎత్తుకొని పోయి కిడ్నాపులు చేసి ఎన్నో అరాచకాలు చేసి టీడీపీ వాళ్ళు ఒక కార్పొరేటర్ లేకుండా ఒక కార్పొరేటర్ని టీడీపీలోకి చేర్చుకొని అతన్ని మేయర్ చేయడం అనేది ఒక బీసీని ఎంత అవమానపరిచారో చూసాం. ఈరోజు కడప నగరంలో ఇది వైఎస్ఆర్ జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టున్న జిల్లాలో కడప మేయర్ని ఎట్టన్నా కైవసం చేసుకోవాలనే ఆలోచనతో నాకు నోటీస్ ఇచ్చిన 24 గంటలకు జరగకముందే నన్ను పదవిచ్యుతుని చేసిన అని చెప్పేసి నాకు పంపించడం అనేది చాలా దారుణం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కానీ వైఎస్ఆర్ శ్రీపిల్లు బతకూడదు, పదవిలో ఉండకూడదు, వాళ్ళ పదవిచ్యుతులు చేయాలనే కుట్రల రాజకీయంతోనే నన్ను ఈరోజు మేయర్ పదవి నుంచి తొలగించింది. నిజంగా కార్పొరేషన్స్ నామ్స్ ప్రకారం అయితే ఎవరన్నా ఒక కాంట్రాక్టర్ చేయాలన్నా కానీ, ఏదైనా చేయాలి కానీ, ఒకరు ఆ వర్క్ అలాట్మెంట్ చేయాలి కానీ పారదర్శకంగా జరుగుతాయి. దానికి టెండర్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఎవరికి వచ్చింది ఏం కదా, ఒక రిజిస్ట్రేషన్ చేయాలన్నా కానీ అధికారులే దాన్ని రిజిస్టర్ చేస్తారు తప్ప మేయర్ ఎక్కడ కానీ రిజిస్ట్రేషన్ చేసే ఆనవాయిలు లేవు. కానీ అధికారులు చేసిన తప్పుదాని వలన అధికారుల నుంచి దిద్దేదానికి కుట్రల రాజకీయం చేసిందని ప్రభుత్వం అని చెప్తున్నాం. నిజంగా మేయర్కి ఎటువంటి సంబంధం లేని విధుల్లో కానీ, అధికారంలో కానీ, ఏది కానీ అధికారులు తప్పు చేస్తే మేయర్ని బలిపశం చేయడం చాలా దారుణం. అంటే ఇది కుటుంబ ప్రభుత్వంలో ఎట్లయినా కానీ కైవసం చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని జిల్లాలో పాగా వేసినామని కుటీల రాజకీయం జరిగింది తప్ప ఎక్కడ కానీ జరగలేదు. నిజంగా నిన్న నాకు నోటీస్ ఇచ్చినప్పుడు నేను అటెండ్ అయితే నేను ఇచ్చిన సంజాయిషికి మళ్ళీ నాకు కాల్ ఆఫ్ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది పోయి వాళ్ళు డైరెక్ట్గా 24 గంటలు జరగకముందే ముందే ప్రీ ప్లాన్డ్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అంటే ఆయన నిన్న కమిషనర్ సెక్రటరీలోనే ఆయన తిరుగుతూ ఆర్డర్ని పాస్ చేయడం అనేది చాలా దారుణం. అంటే ఎంత కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయో చూడాలి. అంటే కేవలం తన భార్యని కుర్చీలో కూర్చోబెట్టలేదనే నన్ను పదవి కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. ఎక్కడ కానీ 10 ఏళ్ళు మేయర్గా 9 ఏళ్ళు మేయర్గా ఉన్నా ఎక్కడ కానీ ఎటువంటి తప్పు కానీ జరగలేదు. కేవలం నా కొడుకును బూచి చూపించి నన్ను పదవిచ్యుతుని చేయడం అనేది దారుణం. నిజంగా కోర్టు పోయే ఆస్కారం ఉంది, నాకు ఇంకా టైం ఉంది. లాస్ట్ ఫైనల్గా కోర్టు మీద మాకు అభిమానం నమ్మకం ఉంది. కానీ జ్యుడిషియల్ కూడా నమ్మేదాని పరిస్థితులు లేవు. ఈరోజు ఈ కుట్రలో సంవత్సరం నుంచి ఎన్ని విధాలుగా చూస్తున్నామో అందరినీ
వంశీనైతేమి కానీ బీసీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీనైతేమి అందరినీ చూస్తున్నాం. ఏ విధంగా బాధలు పెడుతున్నారో, ఏ విధంగా చిత్రహింసలు పెడుతున్నారో, ఎవరు ఎంతమందిని జ్యుడిషియల్లో కూడా నమ్మకం ఉంది కాబట్టే మేము కోర్టుకు వెళ్తున్నాం. నిజంగా ఇది ఉద్దేశపూర్వకంగా నన్ను పదవిచ్యుతుని చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఏ విధంగా సరే కుర్చీ పైన నేను కూర్చోవాలనే యాక్షన్తోనే జరుగుతుంది తప్ప అభివృద్ధి ఏ కోసాన ఆలోచన పాపన పోలేదినారు. సంవత్సరం అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి ఇంతవరకు కడప నగరానికి ఒక్క పావలా అంటే ఒక పాల కానీ ఒక రూపాయి అంటే నిధులు తెచ్చిన పాపన పోలేదు. కార్పొరేషన్ నిధులనే టెంకాయ కొడుతూ ఓపెనింగ్ చేస్తూ మా ప్రభుత్వం తెచ్చిందని చెప్తున్నారు తప్ప ఎక్కడ కానీ ఒక పైసా ఒక రూపాయి తెచ్చిన దాఖలు లేవు. ఇదే విధంగా కొనసాగుతుంది. నిజంగా రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి 2 అనేది మేము కూడా చేసి చూపించగలం. ప్రధానంగా ఏదైతే వర్ధిని కన్స్ట్రక్షన్స్ ఏదైతే మీ బాబు అమరేష్ అని వర్ధిని కన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఏదైతే అప్పటి ఉన్నటువంటి కమిషనర్ గారు. అయితే కమిషనర్ గారు రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో మీరు అనారోగ్యంగా ఉన్నారన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు మీరు అనారోగ్యంగా ఉన్నారు, రెస్ట్లో ఉన్నారు. అయితే మీకు ఈ విషయం అప్పటి కమిషనర్ ఏదైనా అంటే సాధారణంగా ఏదైనా ఒక ఫర్మ్ రిజిస్టర్ అయితే ఆ ఫర్మ్ ఖచ్చితంగా మేయర్ కొడుకు కావచ్చు, ఇతరత్ర కుటుంబ సభ్యులు ఎవరైనా అయితే ఖచ్చితంగా మేయర్కు తెలియజేయాలన్నటువంటి ఒక నిబంధన ఉంది. అది ఆ విధంగా మీకు ఏమైనా తెలియజేశారా? నువ్వు అడిగిన ప్రశ్న మంచిది. ఎన్ని విషయాలు కూడా కులంకుషంగా చూస్తే ఎక్కడ కానీ అధికారులు చెప్పిన దాఖలు లేవు. నాకు ఒక కార్పొరేషన్లో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసే దాంట్లో కానీ ఏది కానీ మేయర్ ప్రభావం ఎక్కడ కానీ లేదు. ఏమున్నాయని అధికారులు ఇంజనీర్లు, కమిషనరు, దాంట్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ కానీ 30 ఏళ్ళుగా ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అన్ని యాక్ట్లు తెలుసు. ఒకటి మేయర్గా నాకు మా కుటుంబం రిజిస్టర్ చేసేటప్పుడు నాకు తెలియపరచాల్సిన అవకాశం ఎంతో ఉంది. కానీ తాత్కాలికంగా ఏదో జరిగిన దాన్ని నాకు తెలియపరచకుండా ఇప్పుడు వేసిన టెండర్లో 36 లక్షలు అంటున్నారు. నా నోటీస్కి ఏ వర్కులు కానీ నాకు రాలేదు. బిలో 10 lakhs వరకు కమిషనరు, అధికారులు, ఇంజనీర్ల ప్రభావమే వాళ్ళదే ఉంది తప్ప 10 lakhs అబోవ్ నా దృష్టికి వస్తాయి. అబోవ్ 50 lakhs మా జనరల్ బాడీ మీటింగ్ పర్మిషన్ వస్తాయి. కానీ ఎక్కడ కానీ నాకు తెలియజేసిన పాపన పోలే. దీన్ని అంతటికీ కారకులు అధికారులే. అధికారుల మీద తీసుకోవాల్సిన చర్య మేయర్గా నా మీద తీసుకుంటున్నారంటే ఇదంతా ఒక కుట్ర ప్రకారం కూటమి ప్రభుత్వం చేస్తున్న పన్నగం. కేవలం నేను వైఎస్ఆర్సీపీ మేయర్ని, జగన్మోహన్కి అత్యంత సన్నిహితునిగా ఉన్నాను కాబట్టి నన్ను పదవిచ్యుతుని చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు చేస్తున్నారు తప్ప ఎక్కడ కానీ మేయర్గా ఒక స్థానంలో బీసీ ఉండాడే ఆ విధంగా చేయాలనే ఆలోచన చేయలేదు. ప్రధానంగా ఏదైతే మీరు అంటున్నటువంటి మాట ఈ విషయాలన్నీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పారు కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానికి ఎందుకు అంటే ఈ విషయం ఏదైనా నాకు అధికారులు తెలియజేయాలి అంటే గతంలో ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చిన సందర్భంగా కూడా విజిలెన్స్ అధికారులు మీకు చెప్పడం జరిగింది. ఏదైతే కమిషనర్ గారు మీకేమైనా మీ ఫర్మ్ రిజిస్టర్ అయిందని ఏమైనా చెప్పారా అన్నప్పుడు అప్పుడు మీరు లేదని చెప్పారు. నాకెవరు సమాధానం చెప్పలేదు, నాకెవరు అసలు విషయమే తెలియదు అన్నారు. సో ఈ సమాధానాన్ని ఎందుకు సంతృప్తి పడలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఒక రకంగా మీరే ఓన్గా చేశారని భావిస్తుందా? ఇది కుట్రలో బాగానే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి శాసనసభ్యులు లెటర్ రాసినప్పుడు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్కి లెటర్ రాసినప్పుడు మేయర్కి మీరు తెలియపరిచారని క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసినారు. నాకు తెలియపరచాల్సిన అవసరం ఎంతో ఉంది వాళ్ళకి. కానీ నాకు తెలియపరచకుండా ఇవన్నీ కుట్రలో భాగంగానే ఏ విధంగా సరే మేయర్ సురేష్ బాబు నాయుడు పదవిచ్యుతం చేయాలి, అతను ఉన్నందుకు మా పప్పులు సాగవు, కుర్చీ నాకు పైన వేసే ప్రసక్తి లేదు, అతను ఏ విధంగా సరే పదవిచ్యుతం చేయాలి, ఎన్ని అధికారులు తప్పులు పెట్టుకొని నా మీద నొంతడం అనేది దారుణం. ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర. సో మొత్తం మీద ఏదైతే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కుట్ర చేస్తుంది, కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. తనకు ఎలాంటి అంటే కాంట్రాక్టుకు సంబంధించి ఒక ఫర్మ్ రిజిస్టర్ అయితే ఖచ్చితంగా సంబంధిత ఎవరైతే అధికారులు ఉన్నారో ఆయన ఖచ్చితంగా తనకు తెలియజేయాలి. అలా తెలియజేయనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. కాబట్టి నేను పూర్తి స్థాయిలో అటు విచారణకు హాజరైన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులకు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే వివరణ ఇచ్చినా కూడా ఆయన ఎక్కడ సంతృప్తి పడకుండా ఒక్కసారిగా కూడా తనకు అనర్హత వేటు వేయడం జరిగింది. దీనిపైన న్యాయ పోరాటానికి కూడా సన్నద్ధమవుతున్నట్లు మేయర్ సురేష్ బాబు చెప్తుంటే, మరోవైపు మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం
అంజాద్ బాషా గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్న అన్న ప్రధానంగా ఏదైనా ఒక ఫర్మ్ రిజిస్టర్ అయితే ఆ కార్పొరేషన్ సంబంధిత కుటుంబ సభ్యులు అంటే కార్పొరేషన్ సంబంధించి కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా మేయర్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కార్పొరేషన్లో ఫర్మ్ రిజిస్టర్ చేస్తే ఖచ్చితంగా ఒక అధికారిగా మీ కుమారుడు ఈ విధంగా ఈ ఫర్మ్ రిజిస్టర్ చేస్తున్నాడు, దీనికి ఏంటి పరిస్థితి అని సాధారణంగా ఒక లిఖితపూర్వకంగా కానీ లేకుంటే అడగాల్సినటువంటి పరిస్థితి. అంటే అలాంటి పరిస్థితి అక్కడ లేదన్నటువంటి విషయాన్ని మన మేయర్ సురేష్ బాబు గారు చెప్తారు. ఎలా చూడాలి దీన్ని? ఇది పూర్తిగా రాజకీయ కోణం నుంచి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది ప్యూర్లీ పొలిటికల్. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం. ఈరోజు అనేక కార్పొరేషన్లో మేయర్లను దించడంలో కానీ అవిశ్వాస తీర్మానం పెట్టి మరి వాళ్ళను ఇబ్బంది పెట్టే కార్యక్రమము, మరి అధికారులు ఎవరు కూడా మరి ఆ సంబంధించిన ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఉందో మరి అక్కడ అధికారులు వాళ్ళకు పలకకూడదు అని చెప్పి హుకుములు జారీ చేయడము, మరి ఇవన్నీ కూడా మరి కొన్ని చోట్ల అయితే విదేశాలకు వైజాగ్లో చూస్తే ఎంత దారుణం అంటే కార్పొరేటర్లకు విదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మేయర్ని మహిళను దించివేయడం జరిగింది. అంటే వాళ్ళ టార్గెట్ అంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. మరి వాళ్ళనే టార్గెట్ చేస్తూ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు మరి ఈ దిశలో అడుగులు ముందుకు వేస్తున్నారు. అందుకే ఇది పూర్తిగా రాజకీయ కోణంలోనే మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒక అధికారి ఎవరో ఒక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎవరు ఒక ఫర్మ్ని రిజిస్టర్ చేయాలంటే ఆ అధికారం ఎవరికి ఉంటుందంటే మున్సిపల్ కమిషనర్ గారికి ఉంటుంది. మరి ఎవరన్నా ఒక్కరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నా ఫర్మ్ని దీన్ని రిజిస్టర్ చేయండి కాంట్రాక్టర్గా అని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మరి అధికారులు మీరు ఏం చేస్తున్నారు? మీరు పరిశీలన చేయాల్సిన బాధ్యత మీ అధికారులపైన లేదా? మరి ఎవరుండారు దీంట్లో? దానికి వాళ్ళకి ఏమన్నా ఉందా లేదా? కాంట్రాక్టర్ చేసే అనుభవం ఏమన్నా ఉందా లేదా? లేకపోతే ఏంటి వాళ్ళ స్తోమత ఏంటి, ఎవరు వీళ్ళు అని చెప్పి వాళ్ళు విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మరి విచారణ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ సరైనది ఉంటే అప్పుడు మీరు ఆ ఫర్మ్ని ఆ కాంట్రాక్టర్ లిస్టు చేర్పించాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ పైన ఉంటుంది. మరి అలాంటి కమిషనరు ఈరోజు తప్పిదం చేస్తే ఎవరిని అడగాలది? మరి అతను బాధ్యుడు కాదా? ఎవరైతే, ఎందుకంటే దాంట్లో అమరేష్ ఎవరు సన్ ఆఫ్ కొత్తమద్ది సురేష్ బాబు, మరి పార్ట్నర్ ఎవరు? జయశ్రీ, వైఫ్ ఆఫ్ కొత్తమద్ది సురేష్ బాబు. క్లియర్ కట్గా దాంట్లో ఉంది. మరి మీరు అప్లికేషన్ పరిశీలన చేయకోకుండానే మరి కొత్తమద్ది సురేష్ బాబు అంటే ఎవరు మీకు తెలియదా? మరి ఎలా మీరు ఏదైతే రూల్స్కు అతిక్రమించి మీరు ఏ విధంగా ఆ ఫర్మ్ని మీరు రిజిస్టర్ చేస్తారు? మరి వాళ్ళకి ఎందుకు షోకాస్ నోటీస్ ఇవ్వలేదు? మరి ఏమన్నది ఇక్కడ మేయర్ యొక్క పాత్ర ఉందా? మరి ఎక్కడైనా సంతకం చేసి మరి ఏదన్నా ఫర్మ్ని రిజిస్టర్ చేయించాడా? మరి ఆయనకు అధికారం ఉందా? ఫర్మ్ని రిజిస్టర్ చేసే అధికారం ఉందా? మరి అధికారం ఎవరికి ఉంది? మున్సిపల్ కమిషనర్కి ఉంది. మరి ఎవరున్నారు మున్సిపల్ కమిషనర్ ఆ సందర్భంలో? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కడప మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అతనికి పూర్తి చట్టాల మీద అవగాహన ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు రిజిస్టర్ చేసి మరి ఆ పర్యవసనం ఎవరి మీద దుబ్బుతున్నారు? మేయర్ మీద దుబ్బుతున్నారు. ఇది పూర్తిగా ఒక రాజకీయ కోణం. ఆ రాజకీయ కోణం కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ కడప నగర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కడప శాసనసభ్యురాలు, మరి ఆమె గెలిచినప్పటి నుంచి ఈ కడప నగరాన్ని అభివృద్ధి చేయాలని ఏ క్వశ్చన్ ఆలోచన చేయడం లేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడాలని ఏ క్వశ్చన్ ఆలోచన లేదు. ఆమె ఆలోచన అంతా కూడా పైన కుర్చీ వేయాలి. ఒక ప్రజాప్రతినిధికి కుర్చీ ఎక్కడ ఉన్నా ప్రజా సమస్యలు మాట్లాడడానికి కుర్చీ పైన వేయాలా? పైన కూర్చొనే మాట్లాడాలా? అట్లయితే అసెంబ్లీలో కింద ఎందుకు కూర్చుంటుంది? పక్కన స్పీకర్ పక్కన కుర్చీ వేసుకొని కూర్చోవచ్చు కదా. మరి ప్రజా సమస్యలు మాట్లాడడానికి కుర్చీ ఎక్కడ ఉంటే ఏమి? ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. మరి పాలకవర్గం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపాలి. ప్రజలు పడుతున్న ఇబ్బందులను మరి పాలకవర్గం దృష్టికి తీసుకురావాలి. మరి అది ఆ బాధ్యత నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఆమె చేసింది ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టాల లొసుగులు వెతికారు.
ఈ సంవత్సరం కాలము మొత్తం చట్టాలని తిరిగేశారు. అధికారులను పెట్టుకొని చట్టాలని తిరిగేసి ఆ లొసుగుల్ని తీసుకొచ్చి మరి ఈరోజు అనర్హత వేటేసి దానికోసము ఈరోజు వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో దాంట్లో సఫలీకృతం కావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఒకటే అడుగుతున్నాం, మరి మీరు ఈ నగర అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం మరి ఈ సంవత్సరం కాలంలో ఏం చేశారు? ఏమైనా నిధులు తీసుకొచ్చారా? ఒక్క నయా పైసా నిధులు తీసుకొచ్చారా? ఎట్లా ఉందంటే సొమ్ము ఒక్కరిది సోకొక్కరిది ఉన్నట్టుగా ఉంది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము శాంక్షన్ చేసిన వర్క్లన్నీ కూడా ఈరోజు టెంకాయలు కొట్టి ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. ఈరోజు మేము శాంక్షన్ చేసిన పనులు, మేము నిధులు తీసుకొచ్చిన నిధులతో మరి ఈరోజు టెంకాయలు కొట్టుకొని మరి వాళ్ళ ఖాతాలో వేసుకొని ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈరోజు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా తీసుకొచ్చారేమో. గత జీవోలను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో జీవోలను తీసుకొచ్చి దాన్ని మళ్ళీ జీవోగా తీసుకొచ్చి మరి ఈరోజు చూపించుకునే పరిస్థితి ఈరోజు ఈ ప్రజాప్రతినిధులకు ఆ రకమైన పరిస్థితి ఏర్పడింది. అందుకు ఒకటే, ఎందుకంటే ఈ పాలకవర్గం అనేది కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ 50 కార్పొరేటర్లు ఉన్నాయి. 50 కార్పొరేటర్ 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది 49 మంది కార్పొరేటర్లను. మరి ఆ 49 మంది 50 మంది కార్పొరేటర్లు కలిసి ఒక మేయర్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే మేయర్ ఎన్నిక అనేది ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది, ప్రజల చేత ఎన్నుకోబడిన మేయరు. మరి అలాంటి మేయర్ని మీరు ఏదో లొసుగులు ఉన్నాయని చెప్పి దాన్ని భూతత్వంలో పెట్టి 70mm స్కీమ్లో పెట్టించి దానికి ఏదో ఒక రకంగా అనక అనర్హుడిగా చేయాలి అని చెప్పి ఆ కోణంలో ఆలోచన చేసి మరి ఈరోజు చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పి, ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విధంగా మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్గా చేసుకొని ఈరోజు చేయడం జరుగుతుంది. మరి ఈ చేయడానికి కారణాలు కూడా ఏంటి? మొదట వాళ్ళు ఈ ఆలోచన చేయలేదు. మొదటి ఏం ఆలోచన చేశారంటే మరి కార్పొరేటర్లని వాళ్ళు కొనేయాలని చెప్పి, ఏ రకంగా వైజాగ్లో ఏ రకంగా కొన్నారో, మరి అదేవిధంగా తిరుపతిలో ఏ రకంగా కొన్నారో, మరి అదేవిధంగా గుంటూరులో ఏ విధంగా కొన్నారో, మరి ఈ రకంగా మన కడపకు సంబంధించిన మరి కార్పొరేటర్లు అనేక మందికి ఎర్ర చూపారు, డబ్బులు ఎర్ర చూపారు, పదవులు ఎర్ర చూపారు. మరి ఎవరు కూడా కార్పొరేటర్లు ఎవరు కూడా వాళ్ళ మాటలకు ఎవరు తలొగ్గలేదు. వాళ్ళ పదవుల కోసము వాళ్ళ డబ్బుల కోసం ఎవరు లొంగలేదు. ఎవరో 5-6 మంది లొంగారు, వాళ్ళ వీక్నెసెస్ని తీసుకొని చేసుకున్నారు తప్ప దానికన్నా ఎక్కువ మోతాదులో మరి వాళ్ళ పక్కకు తిప్పుకోలేకపోయారు. అందుకు ఏదో ఒక రకంగా మేము ఈ కార్పొరేషన్ని కైవసం చేసుకోవడానికి వీలు పడదని చెప్పి, ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ డబ్బుల కోసం ఎవరు రాజకీయాలు చేయడం లేదు, కేవలం ఒక్క వైఎస్ కుటుంబం కోసం రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు ఇక్కడ నాయకులు ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులు మా కార్పొరేటర్లు. మరి వాళ్ళను ఆ రకంగా లోబర్చుకోవాలని చూశారు, మరి అది సాధ్యపడలేదు. కాబట్టి మరి ఈరోజు చట్టాల్లో లొసుగులు తీసుకొచ్చి మరి ఈరోజు ఆయనకు ఏదైతే పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా ఈరోజు ఏదైతే కుట్రలో భాగంగానే మరి ఇవన్నీ కూడా ఈరోజు ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందని మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకు మేము న్యాయస్థానాలను అప్రోచ్ చేస్తాం, ఎందాకైనా న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా అంతిమ విజయం న్యాయంది అవుతుందని చెప్పి కూడా మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రధానంగా ఏదైతే ఈరోజు నిన్న మున్సిపల్ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మేయర్ సురేష్ బాబు భేటీ కావడం జరిగింది, విచారణకు హాజరయ్యారు. విచారణలో కూడా పలు అంశాలను కూడా తన తప్పిదం ఏమీ లేదు, తనకు సంబంధం లేదు ఈ వ్యవహారంలో అని ఆయన కూలకుశంగా వివరణ ఇచ్చారు. అయితే వివరణ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే ఉన్న ఫలంగా అంటే తనకేమనుకున్నారంటే నాకు నోటీసులు మళ్ళీ వస్తాయి, ఏదైతే మేము సంతృప్తి చెందలేదు, మీరు ఇచ్చినటువంటి వివరణ నేను సంతృప్తి చెందలేదు కాబట్టి మీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు అన్నటువంటి భావనతో నోటీసులు ఇస్తారని ఆయన భావించారు. అయితే అలాంటి నోటీసులు ఏవి లేకుండానే ఉన్న ఫలంగా ఒక్కసారిగా ఆర్డర్ రావడం అంటే అనర్హత వేటు వేయడాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ఎంత దారుణం అంటే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి మేయర్ గారిని పర్సనల్గా అటెండ్ కమ్మని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నిన్న 3:30 గంటలకు నా ఛాంబర్లో వచ్చి మీరు అటెండ్ కావాలి, షోకాజ్ నోటీస్ ఇస్తూ దీనికి మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది.
మరి ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాలకు అనుగుణంగానే మరి గౌరవ మేయర్ గారు నిన్న విజయవాడకి వెళ్ళి 3:30 గంటలకు ఆయన ఛాంబర్కి వెళ్ళి మరి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీంట్లో నా పాత్ర ఏమీ లేదు. ఎందుకంటే మేయర్ గారు ఎక్కడ సంతకం ఉండదు. ఏదైతే ఒక ఫర్మ్ రిజిస్టర్ చేయాలంటే, ఎవరన్నా కాంట్రాక్టర్ చేయాలంటే ఒక మేయర్ గారి సంతకం ఎక్కడ ఉండదు. అది పూర్తిగా అధికారుల బాధ్యత. అది ఎవరిని కాంట్రాక్టర్ లిస్టు చేర్చాలి, ఏ ఫర్మ్ని కాంట్రాక్టర్ లిస్టు చేర్చాలనేది మరి మున్సిపల్ కమిషనర్, ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఈగా ఉంటారో, ఎంఈగా ఉంటారో మరి వాళ్ళందరూ కూడా చూసుకోవాలి. మరి అప్లికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు పరిశీలన చేయాలి. మరి ఎవరు వీళ్ళు అని చెప్పి, వీళ్ళు అర్హులా కాదా కాంట్రాక్టర్లుగా అని చెప్పి వాళ్ళు పరిశీలన చేసిన తర్వాతనే ఆ ఫర్మ్ని రిజిస్టర్ చేయాలి. అవన్నీ చేయకోకుండా అవన్నీ కూడా ఆయన నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వచ్చారు. ఎంత ఇచ్చినా కూడా అది డిసైడెడ్. అది ఎందుకంటే రాజకీయ కోణం నుంచి ఆలోచన చేయాలి. కాబట్టి ఇది ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ఆదేశాలను మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. ఆయన మీద కూడా ఒత్తిడి, వెంటనే ఆర్డర్ ఇవ్వాలని మేఘాల మీద. నిన్న సాయంకాలం 5 గంటల వరకు ఆయన ఛాంబర్లోనే ఉన్నాడు. మరి నిన్న రాత్రి ఇక్కడ కడపకు వచ్చాడు. మరి ఈరోజు ఆర్డర్స్ అంటే నిన్ననేమో ఆర్డర్స్ రెడీ కూడా అయిపోయినట్టుగా అయితే అనుమానం కూడా ఉంది. మరి ఈ రకంగా మేఘాల మీద ఆర్డర్స్ కూడా ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమో. మరి అదే కాకుండా ఎవరైతే బాధ్యులుగా ఉండారో వాళ్ళను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ కమిషనర్ కానీ, ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు ఎవరైతే దాన్ని పరిశీలన చేసి ఎవరైతే వాళ్ళను కాంట్రాక్టర్ లిస్టులో చేర్చారో వాళ్ళకు కూడా విచారణకు ఆదేశించాలి. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవాలి. మరి అవన్నీ కూడా చేయకోకుండా కేవలం రాజకీయ కోణంలో ఆలోచన చేసి మరి ఖచ్చితంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఏదైతే మేయర్ గారిని పదవి నుంచి తొలగించాలి అనేది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఆకాంక్ష. దానికి అనుగుణంగానే మరి వాళ్ళ ఏదైతే ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ముఖ్యమంత్రి స్థాయి కాడ నుంచి లోకేష్ గారి స్థాయి నుంచి మరి అవన్నీ కూడా వాళ్ళ ఒత్తిడితోనే మరి ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి కూడా మేమైతే భావిస్తున్నాము. మరి ఎన్ని చేసినా కూడా, ఎన్ని వాళ్ళు కుట్రలు చేసినా కూడా మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆఖరికి న్యాయమే గెలుస్తుందని మా పూర్తి నమ్మకం, విశ్వాసం. అందుకు ఎంతవరకైనా కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం. సో మొత్తం మీద ఏదైతే రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరించారో అదేవిధంగా మేయర్ సురేష్ బాబు ఉన్నంత వరకు తనకు పైన కుర్చీ ఇవ్వరు, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆయన పదవిచ్యుతిని చేయాలా, పదవిలో కొనసాగకూడదు అన్నటువంటి కుట్రలో భాగంగానే ఈ ప్రయత్నం జరిగింది. మేయర్ సురేష్ బాబు ఇచ్చినటువంటి వివరణకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి చెంది, ఆ తర్వాత ఒకవేళ అసంతృప్తి చెందినా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే తనకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఎందుకు అనర్హత వేటు వేయకూడదని ప్రశ్నించి ఆ తర్వాత అనర్హత వేటు వేసింటే ఆ పరిస్థితి వేరుండేది. అయితే ఈ నేపథ్యంలో ఇదంతా కూడా కక్షపూరితంగా జరుగుతున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా మేము న్యాయ పోరాటానికి వెళ్తాం. న్యాయస్థానం తమ వైపు ఖచ్చితంగా నిలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు చెప్తున్నారు. కెమెరా హరితో కిషోర్, RTV కనిపించారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.